For while we were praying for the sick, and we told people to lay their own hands on their sickness and pain, రాత్రి ఆ ప్రసంగం అయిన తర్వాత ఆ మాటను స్థిరపరచడానికి దేవుడు రాత్రి గొప్ప అద్భుతం చేశాడు. ఏంటంటే, మేము రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీలో ఎవరైనా బలహీనతగా ఉంటే మీ చేతిని ఆ రోగ స్థలం మీద పెట్టుకుని ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, there were a few people here that prayed for their sick friends, wives, husbands back home. విన్న వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే, వారికి బలహీనత లేదు కానీ వారు తమ భార్య ఎక్కడో విజయవాడ ఆసుపత్రిలోనో లేదా వేరే చోట ఉన్న వారి కొరకు ఇక్కడ వారు విశ్వాసంతో ప్రార్థన చేయగా, and they were instantly healed. ఇక్కడ వీరు ప్రార్థన చేస్తే అక్కడ ఉన్న వారు స్వస్థత పొందారు. గట్టిగా చప్పట్లు కొడదామండి. Thank you. And there's one man here that testified of his wife who found him healed. గత రాత్రి ఒక యవనస్తుడు తను ప్రార్థన తన కొరకు చేసుకోలేదు కానీ అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు చేయి పెట్టి తన భార్య జ్ఞాపకం చేసుకోగా ఆమె అక్కడ స్వస్థత పొందినట్టు సెల్ ఫోన్ లో ఫోన్ చేసి తెలుసుకున్నాడు. హల్లెలూయా. And every week I pray for the sick over the phone in Africa, India, Asia. నేను ప్రతి వారం కూడా చాలా మంది నా ప్రార్థనలు కొరకు ఫోన్ చేస్తూ ఉంటారు. చైనా దేశంలో ఉన్నవారు స్వస్థత కొరకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇండియా వారు ఫోన్ చేస్తూ ఉంటారు. ఏషియా దేశంలో ఉన్నవారు ఫోన్ చేస్తూ ఉంటారు నాకు. And Jesus heals them even though I'm in England and they're in another country. వారు ఫోన్ చేసినప్పుడు అప్పటికప్పుడు అడుగుతారు, అమ్మా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను దయచేసి ప్రార్థన చేయమన్నప్పుడు ఇంగ్లాండ్ దేశంలో నా గదిలో ఉండి నేను ప్రార్థన చేయగా చైనా దేశంలో రోగంతో హాస్పిటల్లో ఉన్నవాడిని దేవుడు బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. And this is because Jesus is omnipresent. ఎందుకు ఇలా జరుగుతుంది? నాలో గొప్పతనం ఏమీ లేదు కానీ దేవుడు యేసయ్య సర్వాంతర్యామి. గట్టిగా హల్లెలూయా. He is everywhere in the world at once. ప్రపంచంలో ఎక్కడైనా ఒకేసారి ఉండగలవాడు యేసయ్య. And this is glorious. అది ఆయన మహిమ. But tonight we are going to speak on his control over nature. ఈ రాత్రి ఆయన యొక్క మహాశక్తి యొక్క విశేషాల గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. We turn to Mark 4 verses 37 to 41. మార్కు సువార్త 4వ అధ్యాయం 37 నుంచి 41 వరకు చదువుకున్నాం. And there rose a great storm. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పెద్ద తుఫాను రేగింది ఒకసారి యేసయ్య ప్రయాణం చేస్తుంటాడు. Of wind, and the waves beat into the ship that he was now full. ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. And Jesus was asleep in the hinder part of the ship on a pillar. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవోల్చుకొని నిద్రించుచుండెను. And they woke him and said unto him, Master, carest thou not that we perish? వారు ఆయన లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. And he arose and rebuked the wind and said to the sea, Peace, be అందుకు still. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా, And the wind ceased, and there was a great calm. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. And he said unto them, Why are you so fearful? అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు? How is it that you have no faith? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? And they feared exceedingly and said one to another, What manner of man is this, that even the wind and the sea obey him? వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. Now I asked the Lord 2 questions. ఈ భాగం చదివిన తర్వాత యేసయ్యను నేను 2 ప్రశ్నలు అడిగాను. We can ask the Lord questions. నిజానికి మనం కూడా ప్రభువును ప్రశ్నలు అడగొచ్చండి. And he will answer us. తప్పకుండా ఆయన కూడా సమాధానం చెప్తాడు. Because Jesus is alive. ఎందుకంటే మన దేవుడు జీవించిన దేవుడు. దేవునికి స్తోత్రం. We speak to him and he speaks to us. మనం ఆయనతో మాట్లాడతాం, ఆయన మనతో మాట్లాడతాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. So I pray every day. నేను రోజు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాను. I ask him questions daily. ఒక్కొక్కసారి యేసు ప్రభువు ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటాను. And he speaks to me. ఆయన వెంటనే నాకు సమాధానం చెప్తాడు. He guides me. ఆయన నన్ను నడిపిస్తూ ఉంటాడు. He answers me. ఆయన నాకు సమాధానం చెప్తాడు. He shows me step by step. ఆయన మెట్టు వెంబడి మెట్టు నన్ను నడిపిస్తూ ఉంటాడు. And that's how it should be. కాబట్టి నేను ఎలా ఉండాలో చెప్తాడు ఆయన.
Now I asked him 2 questions. ఈ భాగం చదివిన తర్వాత కూడా నాకు అనుమానం వచ్చి 2 ప్రశ్నలు అడిగాను దేవుణ్ణి. I asked him, Jesus, how can Jesus be asleep? ప్రభువా, ఈ భాగంలో నువ్వేదో పడవలో పడుకుని నిద్రపోతున్నట్టు రాశారు. ప్రభు యేసు, నువ్వు నిద్రపోతావా? నువ్వు నిద్రపోయే దేవుడువా అని అడిగాను. In such a terrifying storm. నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో నిలబడ్డాడు? నిద్రపోయాడు ఏ సినిమాలో కాదండి. పెద్ద తుఫాన్ రేగి పడవ ఎగిసి పడుతుంటే హాయిగా నిద్రపోయాడు యేసయ్య. I know I couldn't sleep in a storm like that. ఒకవేళ నిజానికి పడవలో ఉండి తుఫాన్ లో ఉన్నా నా పడవలో కనుక నన్ను నిద్రపోమంటే నా మటుకు నిద్రపడుతూ గుండె దడైపోతున్నా. And I also wanted to know, why did Jesus rebuke the disciples? అది మొదటి ప్రశ్న. ఎలా నిద్రపోయావు ప్రభు అని అడిగాను. రెండోది ఏమన్నానంటే, ప్రభు భయపడుతున్న శిష్యులు ఎందుకు తిట్టావు నువ్వు అని 2 ప్రశ్నలు అడిగాను దేవుణ్ణి. And the Lord answered me. వెంటనే ప్రభు నాకు సమాధానం చెప్పాడు. Jesus was asleep on the pillow at the back of the boat. యేసు ఆ అమరమున తలగడ చేసుకుని నిద్రపోతూ ఉన్నాడు. తుఫాన్ లో ఉన్న బోట్ లో నిద్రపోతున్నాడు, పడవలో ఆయన. Because he was not afraid of the storm. ఎందుకు ఆయన నిద్రపోగలిగాడు అంటే, తుఫాను అంటే భయంకరమైన తుఫాను అయినా కానీ ఆయనకు భయము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. Because Jesus lived above the storm. కాబట్టి యేసు ఎందుకు భయపడకుండా నిద్రపోగలిగాడంటే, తుఫాను కంటే, సునామీ కంటే, అన్నిటికంటే గొప్ప శక్తి గల దేవుడు యేసయ్య. గట్టిగా చెప్పబడదాం. హల్లెలూయా, ఆమేన్. Now Jesus was born a human being like us. అయితే అంత గొప్ప శక్తి గల యేసు మన కొరకు మానవ రూపంలో జన్మించాడు. Even though he was sent from heaven, ఆయన పరలోకం నుంచి పంపబడ్డాడు. he was still born of the flesh like us. ఆయన పరలోకం నుంచి వచ్చి మానవ శరీరాన్ని ధరించి పుట్టాడు ఆయన. But Jesus knew God. అయితే మానవ శరీరంలో ఉన్నప్పటికీ తండ్రి అయిన దేవునికి తెలుసు ఆయనకు. He had a relationship with his Father in heaven. మానవుడిగా పుట్టినప్పటికీ ఆయనకు తండ్రికి సంబంధం కొనసాగుతూనే ఉంది. And he was so filled with the love of heaven. పరలోకం యొక్క ప్రేమను పూర్తిగా పొందుకుంటున్న శరీరధారుడు యేసయ్య. The peace from heaven. పరలోకం నుంచి శాంతిని పొందుకున్నాడు ఆయన. The joy from heaven. అక్కడ ఉన్న మహిమను పొందుకున్నాడు ఆయన. The authority from heaven. అంతేకాకుండా తండ్రి యొక్క అధికారాన్ని పొందుకున్న కుమారుడు ఆయన. That he stood up and rebuked the wind and the storm. అంత తుఫాన్లో శిష్యులు లేపినప్పుడు ఆయన లేచి ఆ గాలిని నీటిని గద్దించగా అని వ్రాయబడి ఉంది. And there was a great calm. స్టాప్ అన్న వెంటనే గాలి ఆగెను, సముద్రము బహు నిమ్మలమైను. Now how is it ఎలా జరిగింది ఇది? that the wind and the waves obeyed Jesus? ఆ యొక్క తుఫాను, గాలి, సముద్రము కూడా యేసయ్యకు విధేయత చూపించింది. I'll tell you why. ఎందుకో నేను చెప్తాను వినండి. The power and authority in Jesus' life was greater than the wind and the storm. యేసులో ఉన్న శక్తి, యేసులో ఉన్న శక్తి బయట ఉన్న తుఫాను కంటే, సముద్రము కంటే గొప్పది. దేవునికి స్తోత్రం చెప్తాం నమ్మిన వాళ్ళు. And the wind and the waves had to obey Jesus. ప్రపంచంలో ఉన్న ఏ శక్తి అయినా సరే యేసు ఆగు అంటే ఆగి తీరాలి. హల్లెలూయా. Because the authority in Jesus' life was stronger than the wind on the storm. కాబట్టి యేసులో ఉన్న శక్తి ఈ ప్రపంచంలో ఏ శక్తికైనా అధిగమించిన శక్తి, ప్రతి శక్తి ఆయన నామములో వంగి తీరాలి. Jesus has authority. యేసు శక్తి కలిగిన దేవుడు. Jesus has authority over everything. ప్రతి దాని మీద ఆయన సంపూర్ణమైన అధికారము కలిగిన దేవుడు యేసు. He has authority over distance. ఆయన మరి అనేకమైన విధాల మీద, ఆయన పరిస్థితుల మీద అధికారం కలిగిన వాడు. He has authority over the rules of nature. ఈ యొక్క ప్రపంచాన్ని ఏలుతున్న ప్రతి అధికారం మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది. He has authority over sickness. అంతేకాకుండా ఆయనకు ఈ లోకంలో ఉన్న రోగాలన్నిటి మీద అధికారం ఉంది. He has authority over demons. అలాగే ఈ లోకంలో ఉన్న దురాత్మల మీద అన్నిటి మీద ఆయన అధికారం కలిగిన వాడు. He has authority
authority over curses. అంతేకాకుండా శాపం మీద కూడా ఆయనకి అధికారం కలిగి ఉన్నాడు. He even has authority over death. మరణం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. హల్లెలూయా. For he raised people from the dead. ఎలాగ మరణం మీద అధికారం ఉందని మీరు చెప్తారంటే ఆయన చనిపోయిన వారిని సమాధిలోంచి లేపాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. And on the third day after he was crucified on the cross, అంతేకాకుండా ఆయన సిలువ వేసేశారు, ఆయన సమాధిలో పెట్టేశారు. సమాధిలో నుంచి మూడవ దినమున he rose in total and complete victory. మూడవ దినమున సజీవుడుగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. Over every sin, every sickness, and every demonic thing. ఆ 3 దినాల్లో చనిపోయిన తర్వాత సమాధిలో ఉన్న 3 దినాల్లో ఆయన జయించింది వేటి మీద జయించాడంటే ప్రతి విధమైన రోగం మీద, ప్రతి విధమైన పాపపు శక్తి మీద అధికారాన్ని జయించాడు ఆయన. And he ascended to heaven, ఆ అధికారం పొంది తిరిగి పరలోకానికి తండ్రి where he దగ్గరికి sits at the right hand of the Father, ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. above all authority. అప్పుడు అన్ని శక్తుల కంటే, అన్ని అధికారాల కంటే గొప్ప అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు And సింహాసనం మీద. above every name that has been named. ఈ లోకంలో ఏ నామము కూడా యేసు నామం కంటే గొప్ప నామం లేదండి. And it says in the Bible, బైబిల్లో మాట చెప్పాడు ఆయన. every knee must bow. ఒక మాట అన్నాడు, చక్కని మాట, ప్రతి మోకాలు నా నామమున వంగి తీరాలే అన్నాడు. And every tongue confess ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకుని తీరుతారని చెప్పాడు. that Jesus Christ is Lord. యేసు లోకానికి ప్రభు అయి ఉన్నాడు. This victory Jesus won on the cross. ఈ జయం ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య కంటే శిలువ మరణం ద్వారా ఆయన సాధించాడు. And every sickness has a name. ఇదిగో ప్రతి పేరు కలిగిన రోగం మీద ఆయనకు అధికారం ఉంది. Every demon has a name. ఆయన ప్రతి ఒక్కరి విడుదల కలుగు చేసే దేవుడు. Under the authority of the powerful name of Jesus, యేసు నామ శక్తిలో గొప్ప అధికారం కలిగి ఉన్నాడండి. they have to bow the knee and go. అయితే ఆ నామములో నీవు నేను ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో వంగి తీరాలి. This is the power and authority of Jesus. ఇదే యేసుకున్న శక్తిని, అధికారము. But now, why did he rebuke the disciples? అయితే ఇప్పుడు రెండో ప్రశ్నకు మనం సమాధానం చెప్పి, ఎందుకు శిష్యులను ఆయన గద్దించాడు? He had answered that question too. యేసు ప్రభు ఆ రెండో ప్రశ్న కూడా నాకు సమాధానం చెప్పాడు. The disciples had seen and watched Jesus heal the sick and cast out demons. నిజానికి ఈ ప్రయాణానికి ముందు యేసు ప్రభు ఎంతమంది రోగులు బాగు చేశాడో, ఎన్ని దెయ్యాలు వెలగొట్టాడో వారు కళ్ళారా చూశారు ఆ శిష్యులు. But they were still walking on the earthly realm. అయితే ఇప్పుడు వారు యేసు ప్రభుని చూస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, కానీ ఇంకా భూ సంబంధమైన వారుగానే వారి జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. Seeing how big the waves were. అయితే వాళ్ళు ఏం చూస్తున్నారంటే, అయ్యో బాబోయ్ ఇంత పెద్ద కెరటాలు మేము ఎప్పుడు చూడలేదు చెప్పుకుంటున్నారు పడవలో. How big the problem was. అయితే మీకున్న సమస్య ఎంత పెద్దదైనా కానీ, What a dangerous situation they were in. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో అయినా నీ జీవితం ఉండని. They said, carest thou not that we perish? ఒకవేళ నశించి వారు నశించిపోతున్నారు పోనే. Jesus had possibly hoped యేసు ఒక్కడే మనకు సహాయం చేయగలిగిన. that after what they had already seen Jesus do, కాబట్టి వారు ఈ విషయాలని ఎప్పుడో యేసులో చూశారు వాళ్ళ శిష్యులు. that the disciples would rise up in faith. నిజానికి అలా చూసినప్పుడు ఈ శిష్యులు దేని విషయంలో ఎదగాలి అంటే విశ్వాసంలో ఎదిగేవారుగా ఉండవలసింది పోయి And stand next to him while Jesus rebuked the wind and the storm. నిజానికి ఈ శిష్యులు ఎలాంటి వారుగా ఉండాలంటే యేసు ప్రభు సముద్రాన్ని గద్దిస్తున్నప్పుడు వీరు కూడా మా యేసు నామములో మేము కూడా గద్దిస్తున్నామనే చెప్పగల దమ్మున్న వాళ్ళై ఉండాలి శిష్యులు. Rather than being afraid వాళ్ళు భయపడిపోతున్నారు ఆ కెరటాలు చూసి. and saying one to another, what kind of man is this? ఆయనేమో గద్దిస్తుంటే వీళ్ళు భయపడిపోయి ఈడెక్కడ మనిషిరా బాబు, గాలితోనూ నీటితోనూ మాట్లాడతాడేంట్రా బాబు అని కంగారెత్తిపోతున్నారు వీళ్ళు. That even the wind and the sea obey him. అరే ఈయన మాట్లాడుతుంటే గాలి ఆగిపోయింది, సముద్రం ఆగిపోయింది, ఈయన ఎలాంటి వాడో అని చెప్పుకుంటున్నారు. Now we know that on the day of Pentecost, మనం అందరం గమనించవలసింది ఏంటంటే పెంతెకోస్తు దినాన జరిగిన సంగతి. when the Holy Spirit came down upon the disciples, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పెంతెకోస్తు దినాన శిష్యుల మీద దిగి వచ్చాడో, the Holy Spirit changed the disciples. ఆ ఒక్క క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవరించి వారి జీవితాన్నే మార్చేశాడు. And they began to walk in a new power and authority in పరిశుద్ధాత్మ Jesus. పొందిన మరుక్షణం నుంచి కొత్తగా గొప్ప శక్తిని పొందిన వారై గుండె ధైర్యంతో సువార్త ప్రకటించారు వాళ్ళు. And just 12 men
వారు కేవలం 12 మందేనండి. went out throughout the known world, కాబట్టి ఆ 12 మంది ప్రపంచంలోకి వెళ్ళారు. యేసు ప్రభువుని ఎరిగిన ప్రపంచంలోకి వెళ్ళారు. bringing many millions to Jesus, 12 మంది కొన్ని కోట్ల మందిని యేసు ప్రభు కొరకు సంపాదించారు. హల్లెలూయా. into eternal life. ఆయన జీవితం అంతా పూర్తిగా శక్తివంతంగా మారిపోయింది. And they were the messengers for that day. కాబట్టి వారు అప్పట్లో యేసు ప్రభు పునరుద్ధరణ వార్తకు వారే సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చారు. And through the centuries there's been other great men of God వారి ద్వారా అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు వారు తయారు చేశారు. who have proclaimed to the generation of their day. కాబట్టి అప్పటి నుంచి కూడా దేవుని యొక్క శక్తి సువార్త ద్వారా ప్రకటించబడుతూ ఉంది. And today ఈ రోజు Jesus is still rising up people and evangelists కాబట్టి ఇప్పటికీ కూడా యేసయ్య గొప్ప సువార్తికులను గొప్ప భక్తులను ఆయా ప్రాంతాల్లో లేపుతూ ఉన్నాడు. to proclaim this great truth ఎందుకు సువార్తికులు ఆయన లేపుతున్నాడంటే ఆయన సత్య సువార్త ప్రకటించడానికి. to today's generations. ఎందుకంటే ఇప్పుడున్న తరానికి సువార్త ప్రకటించబడాలి. Now where do we stand in all this? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి చోట నిలబడి ఉన్నాం? Where are we? మనం ఎక్కడ బలహీనపరచబడిపోయాం? You see, there are still storms in life. నిజానికండి ఇక్కడ కూర్చున్న వేల మందికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తుఫాన్ ఉంది ఇంట్లో. ఒక్కొక్క రకమైన బాధ, తుఫాన్ లాంటి బాధ. It says in John 10 verse 10 యోహాను సువార్త 10:10లో మనం చూస్తుంటే that the devil comes to steal, kill and destroy. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చునని వ్రాయబడి ఉంది అక్కడ. But Christ came అయితే యేసు ఎందుకు వచ్చాడు? to give us life, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు యేసు. and life in abundance. ఆ యొక్క జీవం మామూలు కదండి, అధికమైన సమృద్ధి కలిగిన జీవం ఇవ్వడానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం నమ్మిన వారు, ఇంకా గట్టిగా ఆమేన్. How are we going to respond? How are we going to respond? కాబట్టి మనం ఎలాగ ఆయనకి ప్రతిస్పందిస్తున్నాం? Are we going to be like the disciples were ఒకవేళ అప్పుడు ఆ శిష్యులు ఏ విధంగా ప్రవర్తించారో అలాగే మనం ఉందామా? at that stage of development? ఒకవేళ యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో ఉన్నా గానీ సరైన విశ్వాసం లేకుండా భయపడే పరిస్థితిలో ఉన్నారు, అలాగే ఉందామా? Passively allowing everything to happen? కాబట్టి ఏది జరిగితే జరగనివ్వండి, యేసు ప్రభుని నమ్ముకున్నాం కానీ జబ్బులు ఉన్నాయి, అన్ని కష్టాలు ఉన్నాయి, అన్ని అలాగే జరుగుతున్నాయండి అని అనుకుంటున్నావా? Allowing sicknesses to take control of our bodies? అయ్యో మనకున్న బలహీనతలు మనం కృంగతీస్తూ ఉంటే ఏం చేస్తాంలేండి, లోకంలో ఉన్నాం కదని నిరుత్సాహపడుతున్నావా? Or problems to hold us back from going forward? ఒక్కొక్కసారి యేసు ప్రభుతో విశ్వాసంతో కలిసి నువ్వు ముందుకు వెళ్ళిపోతుంటే నీకున్న కష్టాలు నిన్ను వెనక్కి లాగుతుంటే వెనక్కి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నావా? Or are we going to rise up in Jesus? ఒకవేళ లేకపోతే యేసు ఇచ్చిన శక్తిని బట్టి కష్టాల్లో కూడా పైకి లేచేవాడిగా ఉన్నావు. And in the name of Jesus, మీరు అప్పుడు లేచేవారంటే యేసు నామములో take authority, ఆయన అధికారాన్ని మీరు take తీసుకోవాలి. command అంటే ఆయన యొక్క ఆజ్ఞను తీసుకోవాలి. over the negative things in our lives నీ జీవితంలో ఎదురైన ప్రతి సమస్య కూడా and live in His victory. ఆయన యొక్క శక్తిని అధికారాన్ని తీసుకుని గద్దించి ఆయన విజయంలో నీవు కూడా జీవించాలి. This question comes to all of us. ఈ ప్రశ్నలు మనకి అందరికీ సాధారణంగా వస్తూ ఉంటాయి. And when the Lord teaches us a new thing, ఎప్పుడైతే ప్రభు అయిన యేసు మనకు క్రొత్త విషయాలు బోధిస్తూ ఉంటాడో He puts us to the test. కాబట్టి ఒక వాక్యాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు. I was on my way to India this time last year. పోయిన సంవత్సరం ఈ భారతదేశానికి రావడానికి నేను ప్రయాణం అవుతూ ఉన్నాను. I land in Hyderabad. నేను హైదరాబాద్ లో విమానం దిగాను. There I see on the news, అక్కడ ఒక పేపర్ లో లేక వార్తల్లో నేను చూశాను. and the newspaper headlines, ఆ న్యూస్ పేపర్ లో పెద్ద అక్షరాలతో హెడ్లైన్ చూశాను. Cyclone Kwamat is raging through Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో గొప్ప తుఫాను రాబోతుంది. తుఫాను హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇవ్వబడింది అని చెప్పి హైదరాబాద్ లో పేపర్ లో న్యూస్ లో చూశాను నేను. Leaving devastating flooding and damage in its path. అప్పటికే కొన్ని ప్రాంతాలు తుఫాను ముంచేసింది. ఇప్పుడు ఇంకా
కొన్ని ప్రాంతాలకు వ్యాపించబోతుంది, చాలా మంది నిరాశ్రయులైపోయారని చెప్పి పేపర్లో చదివాను నేను. And is heading right to this area. ఇప్పుడు ఇంకా అప్పుడు చెప్పిన వార్త ఏంటో తెలుసా అండి, ఇప్పుడు ప్రస్తుతం ఫలానా బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది, దీని వల్ల మన ప్రాంతం అంతా కూడా మరి భయంకరమైన తుఫాను ఎదుర్కోబోతుందని చదివాను నేను. And right to the Bavaria where we are holding the Mass Crusade. ఇంకా ఎక్కడంటే భీమవరం ప్రాంతానికి కూడా ఆ తుఫాను తాకిడి ఉండబోతుందని కూడా రాశారు దాంట్లో. And I get worried. నేను దిగిన వెంటనే ఈ వార్త చదివి కొద్దిగా ఆశ్చర్యపడ్డాను. I mean, we can't hold a crusade in a flood. ఆ నవంబర్ నెలలో మరి ఇక్కడ గంటా సుమంత్ కుమార్ గారి ద్వారా గొప్ప సభలు ఏర్పాటు చేసినప్పుడు ఎలా In the middle of a cyclone, can we? అయ్యో ఈ సైక్లోన్ వచ్చి గనక ప్రాంతాలు ముంచేస్తే సభలు ఎలా పెట్టాలి? I arrived at Ganter's house. కాబట్టి నేను అక్కడ గెస్ట్ హౌస్ కి వెళ్ళాను. The cyclone hasn't reached us yet. నిజానికి అప్పటికే సైక్లోన్ వాతావరణం వచ్చింది, అక్కడ కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. We have supper, we go to bed. కాబట్టి మేము ఇక భోజనం చేసి ఇక పడకు వెళ్ళాలి. At 1:30, I'm awoken. అయితే నాకు 1:15 నాకు మెలకు వచ్చిందండి రాత్రిలో. The cyclone has hit Bhimavaram. అక్కడ నాకు తెలిసింది ఏంటంటే మెలకు వచ్చిన తర్వాత ఇదిగో ఈ సైక్లోన్ భీమవరం పాలకొల్లు నర్సాపురం ప్రాంతానికి తాకిడికి గురవుతుందని చెప్పి వార్తలు చదువుతున్నాం. I've never seen rain so hard. కాబట్టి ఈ తుఫాను వల్ల భారీ వర్షాలు కురుస్తాయి ఆ ప్రాంతంలో అని చెప్పారు. I've never seen so much lightning. అయితే నేను అప్పుడు పెద్ద ఉరుములు మెరుపులు చూస్తున్నాను. I call out to God. అప్పుడు వాటిని చూసి నేను వెంటనే కళ్ళు మూసుకుని నా తండ్రికి మొరపెట్టాను. I say, Lord, help. యేసు నాకు నువ్వు సహాయం చేయి. Please, Lord, stop the storm. యేసు ప్రభువా దయచేసి ఈ వాతావరణాన్ని మీరు ఆధీనంలో ఉంచండి. We cannot have the crusade in the floods. ఇలాంటి భారీ వర్షాలు వరదలు ఉంటే సభలు జరగవు, సభల కొరకు మేము ఏమి చేయలేము. Please, Lord, do something. తండ్రి నువ్వు ఏదైనా తప్పకుండా ఏదో ఒకటి చెయ్యని చెప్పి Please, Lord, help. తండ్రి నాకు సహాయం చేయమని ప్రార్థన చేశాను. And suddenly the Lord said, వెంటనే నేను ప్రార్థన చేస్తున్న మరుక్షణం ప్రభు చెప్పాడు నాతోటి, take authority. ఆయన అన్నాడు, నా కుమార్తె నీకు ఇచ్చిన అధికారాన్ని వాడుకో అన్నాడు. I said, Lord, it's a cyclone. అప్పుడు నేనన్నాను, ప్రభు అధికారాన్ని వాడుకోవడానికి అది సామాన్య వర్షం కాదు, సైక్లోన్ అయ్యే బాబు, తుఫాను మీద నాకు అధికారం ఏంటి ప్రభు అన్నాను నేను. The Lord said again, take authority. మళ్ళీ చెప్పాడు, నా కుమార్తె నేను నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడు అని చెప్పాడు. I stand up next to my bed. నేను వెంటనే ప్రభువులా చెప్పిన వెంటనే మంచం ముందు లేచి నా మంచం పక్కన నిలబడి ఉన్నాను. Face the cyclone. వెంటనే ఆ సైక్లోన్ ఆ యొక్క తుఫాను వైపు చూచి, And I said to cyclone, I speak to you, cyclone Quaimat, in the authority of the powerful name of Jesus. తుఫాను భీకరంగా గాలి వర్షం వస్తుంటే ఆ తుఫాను వైపు చూశాను. ఏయ్ సైక్లోనా, తుఫానా, నా తండ్రి అధికారంతో చెప్తున్నాను, నువ్వు ఆగిపో. హల్లెలూయా. Says I speak to you in the powerful authority of the name of Jesus. పాస్టర్లారా మీరు కూడా యేసునామ అధికారాన్ని మీరు తీసుకుని మీరు కూడా గద్దించండి తుఫాన్ని. I bind you down in Jesus' name. యేసు నామములో తుఫాన్ని బంధిస్తూ ఉన్నాను. I was praying differently. నేను వేరుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. I wasn't just saying help, help, help. నేను అంటున్నాను, ఇంకా ప్రభువా సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి అంటున్నా. I was taking authority in the name of Jesus. అప్పుడు ప్రభు అన్నాడు, సహాయం చేయి, సహాయం చేయి కాదు ప్రార్థన, నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడుకో అన్నాడు. And I carry on praying like this. అప్పుడు నా ప్రార్థన ఈ విధంగా కొనసాగుతూ వచ్చింది. And after some time, ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత the Lord spoke again. మళ్ళా తిరిగి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. He said, ఆయన ఈ విధంగా చెప్పాడు, the storm will be gone by 6 o'clock. 1 గంటకి ప్రార్థన చేశాను నేను. మళ్ళా ప్రభు అన్నాడు, నా కుమార్తె 6 గంటలకెల్లా ఆ తుఫాను తీరం దాటిపోతే ఇక నీకు సమస్య లేదని చెప్పండి, గట్టిగా చెప్పడం పడదామండి. హల్లెలూయా. I said, thank you, Jesus. వెంటనే నేను అన్నాను, తండ్రి నీకు వందనాలయ్యా. And I went to sleep. వెంటనే పడుకున్నాను, హాయిగా నిద్రట్టేసింది. గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా. And I overslept. నేను హాయిగా నిద్రపోయా. I woke up at 8:30. ఆ 7:08కి లేచాను నేను. Beautiful sunny day. అంతవరకు మేఘాలతో చిరుగ్గా ఉన్నది వాతావరణం. ఎండ వచ్చేసిందండి. I got dressed so quick.
నేను వెంటనే బట్టలు వేసుకున్నాను తొందరగా. I ran downstairs. ఆవిడ కింద ఉన్న స్టేర్ లోకి వెళ్ళాను. I said to someone, when did the cyclone stop? అప్పుడు కిందకి వెళ్ళి ఆ గేట్ మ్యాన్ వాళ్ళందరినీ అడిగాను, బాబు ఈ వర్షం ఎప్పుడు ఆగిపోయింది, గాలి ఎప్పుడు ఆగిపోయింది అని అడిగాను. 6 o'clock. వాళ్ళు అన్నారు, అమ్మా 6 గంటలకే గాలి తుఫాను ఆగిపోయిందమ్మా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. Or someone else, when did the storm stop? అప్పుడు నేను మళ్ళీ ఇంకోటి అడిగాను, మరి గాలి ఆగిపోయింది కానీ వర్షం ఎప్పుడు ఆగింది అన్నాను. 6 o'clock. అది కూడా 6 గంటలకే ఆగిపోయిందమ్మా. God had answered. కాబట్టి దేవుడు గొప్ప శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. I found out that many of the pastors had been praying all night as well. నిజానికి ఆ విషయంలోనే ఇక్కడ కూడా చాలా మంది దైవజనులు అదే విషయం కొరకు దేవుడు ప్రార్థిస్తున్నారు సంగతి నాకు తెలుసు. They know how to take authority. కాబట్టి మనం దేవుని యొక్క శక్తిని మనం సొంతం చేసుకోవాల్సిన. And we had such a wonderful crusade. కాబట్టి ఆ ప్రార్థన అయిన తర్వాత ఆ సంవత్సరం ఇలాంటి సభలు అద్భుతంగా జరిగినాయండి. First night 20,000. మొదటి రాత్రి 20,000 మంది వచ్చారు ప్రజలు. Next night about 60,000. తర్వాత 60,000 మంది వచ్చారు ప్రజలు. And the third night we were caught in the traffic jam. నిజానికి 3వ రోజుకి వచ్చేసరికి భీమవరంలో ఆ యొక్క ట్రాఫిక్ స్తంభించిపోయి, బాబోయ్ ఏం జరుగుతుంది ఇక్కడ, ఎక్కడగా ఖాళీ లేకుండా లారీ లాపేశారు, పోలీసులు గొగ్గోలు పెట్టేశారు. Well over 100,000 fitted in that field. కాబట్టి దేవుని యొక్క అద్భుత మహాశక్తిని మేము చూసాం అక్కడ. Jesus is authority. మన శక్తి ఎవరు అంటే ఏం చెప్పాలి మనం? యేసు అన్నారు. మన శక్తి ఎవరు? And I found out something else. నేను ఇంకా ఇంకో సంగతి తెలుసుకున్నా. 2 days ago. రెండు రోజుల క్రితం Cyclone Franzi. You know it? Franzi. ఫ్రాంజీ దేశంలో మరి ఇలాంటి తుఫాను వచ్చిందని తెలుసుకున్నా. Was turned back. వాళ్ళు తిరిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. I didn't pray. నేను ప్రార్థన చేయలేదు. But the pastors prayed. పాస్టర్లు చేశారు ప్రార్థన. They prayed. వారు ప్రార్థన చేశారు. Jesus heard their prayer. వారి ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. And we got a lovely day today. కాబట్టి ఈ ప్రార్థన ద్వారానే మనకి ఈ రోజు మంచి. No cyclone is coming near these crusades. కాబట్టి ఈ సభలు జరుగుతున్నప్పుడు కూడా ఎటువంటి అననుకూల వాతావరణం దేవుడు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. Because Jesus has authority. ఎందుకంటే సమస్తం మీద సర్వాధికారి కలిగిన దేవుడే మన యేసయ్య. And he's taught me and the pastors how to take authority. దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు, వాడుకోమని చెప్పాడు. అలాగే దైవజనులను మన వారు కూడా శక్తిని ఇచ్చాడు, వాడుకోమని చెప్తున్నాడు. Because this crusade is important to Jesus. ఎందుకంటే ఈ సభలు జరగడం ప్రభువుకు చాలా అవసరం. It's important because he loves you. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ సభలు జరిగిస్తున్నాడు. He wants to give you the chance to choose eternal life. ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాడంటే పరలోక రాజ్యం చేయడం కొరకు ఈ రాత్రి నువ్వు కోరుకోవాలని నేను కోరుకుంటున్నాడు. He wants to give you the chance to rise up in Jesus. నిన్ను బలవంతంగా రక్షించడానికి ఆయనకి ఇష్టం లేదు, కానీ నీకు అనుమతి ఇచ్చి నీకు చాయిస్ ఇచ్చి నీవే నిర్ణయించుకునేలాగా చేస్తున్నావు. And like us to take the authority of the powerful name of Jesus. యేసు నామములో ఉన్న శక్తిని మీరు కూడా అడిగి పొందుకోవాల్సిందిగా ఆయన అవకాశం ఇస్తున్నాడు. Over the sicknesses in your life. నీ జీవితంలో ఉన్న రోగాల మీద నీకు అధికారం ఉంది. Demonic strongholds in your life. అంతేకాకుండా అపరాత్మక అంధకార శక్తుల మీద నీకు అధికారం ఉంది. Problems in your life. నీ యొక్క సమస్యల మీద నీకు అధికారం ఉంది. He wants you to rise up in victory. ఆ అధికారంతో ఆ సమస్యలన్నిటిలోంచి నీకు విజయం చేకూర్చాలని And చూస్తున్నాడు. as you receive Jesus as Lord and Savior, యేసు ప్రభువుని ఎప్పుడైతే నీ హృదయంలో నీ సొంత రక్షణగా నువ్వు అంగీకరిస్తావో He will fill you with His love. ఆయన యొక్క ప్రేమతో నిన్ను నింపుతాడు. He'll fill you with His peace. ఆయన శాంతితో నిన్ను నింపుతాడు. Yes, problems will still come. ఒకవేళ సమస్యలు వస్తూ ఉండొచ్చండి. But instead of the problems getting over us, అయితే వచ్చే సమస్యలన్నీ కూడా మన నెత్తి మీద పడి మనకు బరువు అయిపోతూ ఉండొచ్చు. we will be able to use the problems of life as stepping stones into victory. యేసు ఇచ్చే విజయాన్ని కనుక నువ్వు పొందుకుంటే, ఆయన శక్తిని పొందుకుంటే, ఎన్ని సమస్యలు నీకు వచ్చినా ఆ సమస్యలు నెత్తి మీద ఉండవు. కాలు కిందేసి ఒక్కో దాన్ని తొక్కుతూ నువ్వు ముందుకెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. And then He will give us eternal life with Him in heaven forever and ever and ever. భూమి మీద రోగాల మీద అధికారం ఇవ్వడంతోనే సరిపెట్టలేదండి దేవుడు. పరలోక రాజ్యాన్ని కూడా మనకి ఇవ్వబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం. How many of you would like to receive Jesus as Lord and Savior?
ఇటువంటి అద్భుతమైన శక్తిని మనకిచ్చే యేసు ప్రభుని ఈ రాత్రి మీలో ఎంతమంది మీ సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు అనేది నా ప్రశ్న. Now, if it's for the first time you are standing to receive Jesus, I'd like you to stand up now. అంటే ఈ రోజే ఈ వర్తమానం విన్న తర్వాత యేసు ప్రభుని నా సొంత రక్షణగా అంగీకరిస్తానన్నవాడు ఈ రోజు యేసు ప్రభుని స్వీకరించేవారు లేచి నిలబడిన తర్వాత రోగాలను నిలబడదాం. ఈ రోజు నాకు యేసు ప్రభు ఇటువంటి శక్తి కలిగిన యేసు నాకు కావాలన్నవాడు దేవుడు నిన్ను దీవించిన ఎవరున్నారు నిలబడండి, సిగ్గుపడద్దు, నిలబడండి, టైం లేదు. ఈ రోజు ఇటువంటి శక్తి కలిగిన యేసు నాకు కావాలి. ఆ యేసు ఇచ్చే శక్తి నాకు కావాలి. నా సమస్యల్లో యేసు ఇచ్చే శక్తితో నేను సమస్యను జయించాలని ఆశిస్తున్నాను. యేసు నాకు కావాలి. ఈ రోజు నేను ఆ యేసు శక్తిని నేను పొందుకోవాలన్న వాళ్ళు లేచి నిలబడండి, వారు మాత్రమే. So you are receiving Jesus for the first time in your life. Is that మిమ్మల్ని అందరూ right? లేచి నిలబడిన వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు సంతోషం ఏంటంటే ఈ రోజు యేసు శక్తి గురించి తెలుసుకుని అటువంటి శక్తి గల దేవుణ్ణి ఈ రోజు నేను కోరుకుంటున్నానని మొదటిసారిగా నిలబడినందుకు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. Say this prayer after me then. దయచేసి లేచి నిలబడిన వారు కళ్ళు మూసుకుని ఈ ప్రార్థన మాతో చెప్పండి. తప్పకుండా చెప్పండి, మీ స్వరాలు మాకు వినపడాలి. గట్టిగా చెప్పండి. మీరు ఎంత గట్టిగా చెప్తే అంత దీవెన. Lord Jesus, ప్రభు అయిన యేసు, thank you for dying on the cross for me. నా కొరకు సిలువలో చనిపోయినందుకు మీకు వందనాలు. Please forgive me దయచేసి నన్ను క్షమించండి. where I have sinned against you. నీకు వ్యతిరేకంగా నేను పాపము చేసి ఉన్నాను. In thought, in word, in deed. నా తలంపుల వల్ల, నా క్రియల వల్ల, నా ఆలోచన వల్ల పాపం చేశాను. In the things I have left undone. నిజంగా నేను చేయని పాపము ఏదీ లేదు. Please come into my life as my Lord and Savior. కనుక ప్రభువా నన్ను ప్రేమించి నా హృదయంలోనికి మీరు రండి. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Thank you, Jesus. ఆమేన్ అని గట్టిగా చెప్పండి. ఆమేన్. I'd like you to sit down. నిలబడిన వారికి వందనాలు. దయచేసి కూర్చోండి. And only those who are sick stand. ఇప్పుడు కూర్చోండి అందరూ. మరి రెండోసారి నిలబడవలసిన వారు ఎవరో చెప్తున్నాను. If you are sick, stand. ఒకవేళ మీలో ఎవరైనా బలహీనతలు బాగు చేసుకోవాలి, నాకున్న రోగం తగ్గాలి అనే ఆశ ఉన్నవారు, రోగాలతోనూ బలహీనతలతోనూ వచ్చిన వారు లేచి నిలబండి. ఇప్పుడు బలహీనలందరూ లేచి నిలబండి. ఏ రకమైన బలహీనత ఉన్నా లేచి నిలబడండి. ఏ రకమైన రోగం ఉన్నా బయట నిలబడండి. డాక్టర్లు మీకు ఏమేమి చెప్పారో అవన్నీ మర్చిపోయి విశ్వాసంతో లేచి నిలబడండి. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబడిపోతున్నాడు. Now Jesus is going to heal you right where you are. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే యేసు ప్రభు నిన్ను ముట్టి బాగు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్ర. మనకి ఎక్కడికో వెళ్ళడం అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాల్సి నువ్వు ఉన్న చోటే, నువ్వు నిలబడిన చోటే నీకు అద్భుతం జరగబోతుంది ఈ రాత్రి. I want you to put your hand on your sickness or your pain. జాగ్రత్తగా వినండి అమ్మా. అయ్యా మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడ నిలబడండి. మీ కుడి హస్తాన్ని మీకు ఏ బాధ అయితే ఉందో, ఎక్కడైతే నొప్పి ఉందో, ఎక్కడ రోగం ఉందని డాక్టర్ చెప్పారో ఆ స్థలంలో మీ హస్తాన్ని విశ్వాసంతో పెట్టుకోండి. మీ హస్తాన్ని విశ్వాసంతో And receive your healing in Jesus' name. మీ హస్తం పెట్టుకుని మీరు ఎదురు చూడవలసింది ఏంటంటే యేసయ్య ఇచ్చే స్వస్థత కొరకు ఎదురు చూడాలి. I want you to take authority with me. ఇదిగో మీరు హస్తం పెట్టుకున్న తర్వాత మీకు దేవుని అధికారం మీరు పొందుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. Pray with me. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా మీ రోగాల మీద మీ చేయి ఉంచుకుని నాతో కలిసి ప్రార్థన చేయండి. Because Jesus is right here in the spirit realm in this arena. ఎందుకంటే యేసయ్య సన్నిధి, యేసు తన పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్య నువ్వు ఎక్కడున్నావో అక్కడ నీ చుట్టూ ఉన్నాడు ఆయన. He's దేవునికి going to స్తోత్రం. heal you right where you are. ఇదిగో నువ్వు ఎంత దూరంలో ఉన్నా నీ దగ్గరే ఆయన ఉన్నాడు. నీకు నిలబడిన చోటే స్వస్థత ఇవ్వబోతున్నాడు. Say this prayer. దయచేసి ఈ ప్రార్థన నాతో చెప్పండి. Lord Jesus, యేసయ్యా place your hand on my hand నీ చేతిని నా చేతి మీద ఉంచు యేసయ్యా. and I will be healed. అప్పుడు నేను స్వస్థత పొందగలను.
Now those that have sicknesses, pray this prayer. దయచేసి రోగంతో ఉన్న వారందరూ కూడా ఈ ప్రార్థన చెప్తున్నారని అనుకుంటున్నాను నేను. Sickness, I speak to you in the authority of the name of Jesus. ఓ ప్రతి విధమైన రోగమా చెప్పండి, యేసు ఇచ్చిన అధికారముతో నేను నిన్ను గద్దిస్తూ ఉన్నాను. And I command you, leave my body right now in Jesus' name. ఇప్పుడే నా శరీరంలో నుంచి ఓ రోగమా యేసు నామములో తొలగిపోగాక. And I speak to you, pain. ఇదిగో ప్రతి విధమైన నొప్పి, And I command you, pain. యేసు నామములో నిన్ను గద్దిస్తూ ఉన్నాను. In the authority of the powerful name of Jesus. యేసు శక్తిగల నామములో తగ్గిపోగాక. Leave my body now in Jesus' name. యేసు ఇప్పుడే నా శరీరాన్ని స్వస్థపరచు. Now speak to your body and say, body, మన శరీరం కొరకు మనం మాట్లాడుకుందాం. I command you, be healed. ఇప్పుడే యేసు నామములో ఓ నా శరీరమా బాగుపడుదుగాక. In the name of Jesus. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. Now receive your healing in Jesus' name. మీరు మౌనంగా ఉండి మీరు చేసిన ప్రార్థనను బట్టి యేసు ఇచ్చే స్వస్థత మీరు పొందుకోండి. Jesus is right here. యేసు మన మధ్య ఉన్నాడు, నీ ప్రక్కన ఉన్నాడు, నీతో ఉన్నాడు. His presence and healing touch is right here. ఆయన ఒట్టిగా లేడండి, నిన్ను స్వస్థపరచడానికి ఉన్నాడు, నిన్ను బలపరచడానికి ఉన్నాడు. He loves you. ఎందుకంటే ఆయన నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తూ ఉన్నాడు. Receive his healing in Jesus' name. ఇప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంతో సంపూర్ణ సమర్పణతో ఆయన సన్నిధిని నువ్వు అనుభవించు. Bodies be healed in Jesus' name. శరీరాల అన్ని కూడా స్వస్థత పొందుదుగాక. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Thank you so much, Jesus. యేసు నీకు అత్యధికమైన వందనాలు. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. His love is just flowing over these people. Thank you, Jesus. యేసు ప్రభు అందరినీ ప్రేమించే దేవుడు అండి. ప్రేమ చేతే మనల్ని బాగు చేస్తున్నాడు. His presence is all over. ప్రపంచమంతా ఆయన ప్రేమ, ఆయన సన్నిధి ఆక్రమించింది. His presence ఈ గ్రౌండ్ అంతటి కూడా and ఆయన his సన్నిధి healing touch. నిన్ను స్వస్థపరచు ఆత్మ నిన్ను ముట్టుకోబోతున్నాడు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Now I'd like you to test your healing. ఒకవేళ Test your healing. ప్రార్థన చేసిన వారు మీరు మీ యొక్క రోగాలు పోయినాయో లేదో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నొప్పి తగ్గిందో లేదో, Do something you could not do ఏదైనా బలహీనత before. ఉంటే తగ్గిందో లేదో మీకు మీరే పరీక్ష చేసుకోండి. And when you are healed, నిజంగానే ప్రార్థన చేసిన తర్వాత some of you will be healed వ్యాధి already. తగ్గినట్టు గనక మీకు రుజువు Put దొరుకుతుంది. your hand high in the air. దయచేసి అటువంటి వారు అయ్యా అయ్యా మేము రోగంతో వచ్చాను ఇప్పుడు ప్రార్థన చేయగా దేవుడు తగ్గించాడన్న వాడు దయచేసి సాక్షాత్మైన కుడి హస్తాన్ని బాగా పైకెత్తండి. మీ కుడి హస్తాన్ని ఇక్కడ ప్రార్థన Thank you, Jesus. Hands are going up all over the place. ప్రభువా ఇదిగో ఈ స్థలంలో నమ్మకంతో ప్రార్థన చేస్తున్న వారికి ఇచ్చిన స్వస్థత బట్టి నీకు వందనాలు. This is the power of Jesus at work. ఇది కేవలం నా శక్తి కాదు, ఇది నీ శక్తే. యేసయ్యా నీకే వందనాలు తెలియజేస్తున్నాను. Because Jesus is alive and he loves you. యేసు ప్రభు జీవించిన దేవుడు. ఆయన నిన్ను ఎక్కడున్నా ఏ మూలన్నా ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. Now if you have a significant healing, ఒకవేళ మీరు ఎవరికైనా నిజమేనండి ఇప్పుడు ఆయన శక్తి నన్ను తాకింది, నాకేదో తేలికైపోయినట్టు అయిపోయింది అని నమ్మకం ఉంటే come forward quickly now. దయచేసి ఇది ఒప్పుడు వైపు రండి. ఇలాగా And we'll give you a chance to ఈ కుడి వైపు నుంచి testify. వస్తే కనుక మీకు లోనికి వచ్చి వేదిక మీదకి వచ్చి మీరు సాక్ష్యం చెప్పాలి, దేవుని మహిమపరచాలి. పొందిన స్వస్థతను బట్టి సాక్ష్యం చెప్పేవారి కుడి వైపు రండి, మీరు సాక్ష్యం చెప్పుదు కానీ. Many people were testifying of their healings yesterday as we came in tonight. నిజానికి నిన్న రాత్రి చాలా మంది వచ్చి సాక్ష్యం చెప్పారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నేను వచ్చినప్పుడు చాలా మన్నీరాలో లాగుతూ చాలా బలహీనతగా ఉన్నది. దైవజనుడు మీ బాధ ఎక్కడ ఉందో మీరు ప్రార్థన చేసుకుని మీరు హస్తం అక్కడ పెట్టుకోమన్నప్పుడు ప్రభువుని నేను ఆశ్రయించి నేను తండ్రి వారి మాట నేను గుర్తుపెట్టుకుని దైవజనుల మాట మేరుకోకుండా నేను వారి తలంపులు గుర్తుపెట్టి నేను ప్రార్థన చేసినప్పుడు నా మరణాలని కూడా
తగ్గిపోయి అందరి కొరకు ప్రార్థన చేస్తారు. కూర్చోండి. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉన్నదని చెప్పేవారు మట్టుకు రండి. మిగిలిన వారు కూర్చొని అందరూ ప్రార్థన చేస్తారు. కానీ అందరి కొరకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. భయంకరమైన మెడ నొప్పితో వచ్చారు. Delivered from terrible pain as he put his hands on his back. Thank you, Jesus. మెడ బాధతో Pain వచ్చి of a long time, I think. నాకు 5 సంవత్సరాల మట్టి ఇక్కడ కంటి ఉండేదండి. కంతి అండి. పాస్టర్ గారు మీకు ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ చెయ్యి పెట్టి ప్రేయర్ చేసుకోమన్నప్పుడు నాకు కంటి మీద నేను చెయ్యి వేసుకుని ప్రేయర్ చేసుకున్నానండి. ఇంతలో కంటి లోనకి మొత్తానికి వెళ్ళిపోయిందండి. ప్రేయర్ పూర్తవక ముందే నాకు కంటి అంతా కరిగిపోయిందండి. యేసు నాకు ఇంత గొప్ప కార్యం చేసినందుకు కోట్లాది స్తుతి స్తోత్రములండి. పాస్టర్ గారికి కూడా నా కోట్లాది వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Swollen glands went down instantly as she prayed. Thank you, Jesus. గొంతుకులో ఆమెకున్న ఆ కంటి చేయి వేసుకుని ప్రార్థన చేయగా కరిగిపోయింది అంటే ఆమె చెప్పారు. దేవునికి స్తోత్రం. నాకు కళ్ళు బాగా కనపడినాయండి. మస్కా అంత క్రితం కళ్ళు కనపడి కాళ్ళు నొప్పండి. కాళ్ళు నొప్పి కూడా తగ్గింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. No sight, but Jesus has healed her eyes and she can see. Thank you, Jesus. చూడగలుగుతుంది. దేవునికి స్తోత్రం. నా చెయ్యి ఎంతో కాలంగా కుష్ఠవ్యాధి కింద వచ్చి ఉన్నది. ఇంతవరకు ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఎన్నో దేవుళ్ళు మొక్కాను. నా దేవుని వదిలేసి కూడా వేరే దేవుళ్ళు కూడా మొక్కాను. ఇంతవరకు ఎప్పుడు స్వస్థ పొందలేదు. అలాంటిది ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన మాటను పట్టుకొని నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు నా చేతిని ఎంతవరకు చేశారు. దేవునికి స్తోత్రం. Open and close your hand. This man has హల్లెలూయా. had leprosy. He's been to many doctors. హల్లెలూయా. Did not get any cure. But tonight Jesus has దేవుడు healed అద్భుతం his చేశాడు. leprosy. దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. Thank you, Jesus. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు అని నేను చెప్పడానికి మరి సరిపోయిందని కాదని నేను వచ్చేటప్పుడు గుండు నా ఆగిపోయింది. ఆగిపోయి నా గుండు తాగిపోయి నాకు మాట రాలేదు. పాటలు పాడుతుంది అందరూ. నేను పాడలేకపోతున్నాను. అయ్యా నేను సాక్ష్యం చెప్తాను. నేను బలమైన సాక్ష్యం చెప్తాను. నేను ఆ చేతి ఎక్కి నేను సాక్ష్యం చెప్తానని నేను మరీ సాక్షిగా నేను ఇక్కడ మరి రావడం జరిగింది. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. The Lord has healed her from heart attack pains tonight. Thank you, Jesus. ఆమె గుండె నొప్పి నుంచి దేవుడు నేను పాటలకు పాడదాన్ని అని కూర్చోలేకపోతున్నా. ట్యాబ్లెట్ తీసుకుంటే నా ఎన్నో పోటు తగ్గులేదు. దేవుడు పాస్టర్ గారు ఎన్నో వెనక చెయ్యి పెట్టి ప్రార్థన చేసుకోండి చేయమని వేసు రక్తం అని జల రక్తం అని అన్నానండి. నాకు ప్రార్థన వల్ల ఎన్నో పోటు తగ్గిందండి. మీ అందరికీ లేదు. మరి పక్క బాగా నొప్పిగా ఉండి వచ్చేటప్పుడు కూడా 6 రోజుల నుంచి అంతకుముందు సంవత్సరం వచ్చినా కానీ నాకు టాబ్లెట్లు వేసుకుని తగ్గలేదు. అమ్మగారు మరి చేసుకుని ప్రార్థన చేయండి, మీరు ఎక్కడ దేవుడు స్వస్థిస్తాడని బయటికి నేను ఎక్కడ చేసుకునే బయటికి నాకు స్వస్థ వచ్చింది. మూతి కూడా వంకరకుండా మూతి కూడా సరిగ్గా వచ్చింది. దేవుడు నాకు ఎంతో గొప్ప కార్యం చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. This lady has been healed from a stroke. Hallelujah. She's been paralyzed. లాగేసింది. అలా చేయట్లేదు. మన తగ్గిందండి. బాబు 10 సంవత్సరాల కింద తేడా పుట్టాడు. బాగా అవయవాలన్నీ నవ్వులే. దేవుడు పెద్ద కార్యం చేశాడండి. అన్ని అవయవాలు దేవుడు ఇచ్చాడు. తెల్లడికి బేద్దాలు లేవండి. 5 కోసం మీరు ప్రార్థన చేస్తారండి. This little boy could not move his limbs, but now Jesus has healed him and he can move his limbs. We also thank Jesus for healing his mother's right eye and ear, all pain gone. Thank you, Jesus. Jayam, 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 Prabhu Yesu Naki. Jayam, Jayam,
స్తుతింతుము జీవము గల దేవుని పరిశుద్ధ సంగమా. శక్తి సామర్థ్యం దూరపరచమని మనం Command these ears open in Jesus' name. యేసు నామములో నా తండ్రి చెవులు తెరవచేయండి. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Hello. 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 Jesus. Jesus. I love you. Thank you, Jesus. You're here. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. Jesus loves you. Now teach her how to speak now. You don't understand what I'm saying. Jesus. I love you. Thank you, Jesus. Thank you, Jesus. దేవుని జనాంగమా. జయం 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 ప్రభు యేసునికి. జయం జయం జయం